బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని 5,000 కోట్లు కొల్లగొట్టేందుకు అంతర్జాతీయ స్థాయిలో స్కెచ్ వేసినటువంటి మనీ సర్క్యులేషన్ స్కామ్ను హైదరాబాద్ సిటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇప్పటికే దేశాన్ని కుదిపేసినటువంటి వివాదాస్పదమైనటువంటి క్యూరెట్ సంస్థ తాజాగా ఇగ్నైట్ పేరుతో కొత్త అవతారం ఎత్తి ప్రజలను ముంచేందుకైతే భారీగా సిద్ధమైంది. మరి భారత్లో అడుగుపెట్టినటువంటి కేవలం 18 రోజుల్లోనే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు భారీ మోసాన్ని అడ్డుకున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని 1,000 కోట్లు కొల్లగొట్టేందుకు అంతర్జాతీయ స్థాయిలో స్కెచ్ వేసిన మనీ సర్క్యులేషన్ కుంభకోణాన్ని హైదరాబాద్ సిటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇప్పటికే దేశాన్ని కుదిపేసినటువంటి వివాదాస్పదమైనటువంటి క్యూనెట్ సంస్థ ప్రస్తుతం ఇగ్నైట్ పేరుతో కొత్త అవతారం ఎత్తి ప్రజలను ముంచేందుకు సిద్ధమైంది. సంస్థ భారాలతో భారత్లో అడుగుపెట్టినటువంటి కేవలం 18 రోజుల్లోనే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు రంగంలోకి దిగి సుమారుగా 5,000 కోట్ల మేర జరగాల్సినటువంటి భారీ మోసాన్ని అడ్డుకున్నారు. ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్డౌన్ పేరుతో కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసి 6 కీలక నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. మరి ఈ సంస్థలో 1.87 లక్షల రూపాయలను జమ చేసి ఆ నెట్వర్క్స్ చేసినటువంటి 3 బాధితులు హైదరాబాద్లోని పలు స్టేషన్లలో అయితే ఫిర్యాదు చేశారు. మరి ఈ ఫిర్యాదుల గురించి తెలుసుకున్నటువంటి హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇక మరి సిసిఎస్ ఎకనామిక్స్ వింగ్ ద్వారా అయితే ప్రత్యేకమైనటువంటి టీంను ఏర్పాటు చేసి ఈ నెట్వర్క్ మూలాలను పసిగట్టారు. గతంలో 7,500 కోట్ల వరకు మోసానికి పాల్పడ్డ క్యూనెట్ సంస్థ నిర్వాహకులే ఇగ్నెట్ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేసి మోసాలకు శ్రీకారం చుట్టారని తెలుసుకుని 3 బాధితులైతే డబ్బులు పంపించినటువంటి బ్యాంకు ఖాతా వివరాలపైన దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. మరి అరెస్ట్ అయినటువంటి వారిలో ఇక ఓనియల్ గుప్తా ఇగ్నెట్ టీమ్ లీడర్ అని చెప్పుకోవాలి. ఇతను మరి దినేష్ కుమార్ సాహిల్ ఇతను డైరెక్టర్, మరి ప్రియాంశు సక్సేనా ఇతను కూడా డైరెక్టరే ఆ సంస్థకు. మరి ప్రవీణ్ కుమార్ దకాలియా మరి ఇతను కూడా ఆ సంస్థ యొక్క డైరెక్టర్ అన్నట్లే తెలుస్తూ ఉంది. మరి ఇక పరితోష్ దకాలియా ఇతను కూడా మరి ఆ సంస్థలో డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. మరి రియాజ్ ఫీల్డ్ రిక్రూటర్గా ఉన్నారు ఈ సంస్థలు. మరి ఇగ్నైట్ సంస్థ ఢిల్లీ, కేరళ, వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రజలను మోసపూరిత స్కీమ్లో చేర్పించడానికి ప్రయత్నిస్తున్నదని చెప్పేసి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం గుర్తించారు. మరి ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని హాంకాంగ్లో ఏర్పాటు చేసి అక్కడి నుంచి మొత్తం వ్యవహారాలు కూడా నడిపిస్తున్నట్లయితే తెలుస్తూ ఉన్నది. బాధితులను పంజాగుట్టలోని సెంట్రల్ మాల్లో పరిచయం చేసుకొని ఆన్లైన్ ప్రజెంటేషన్లు ఇచ్చి ప్రలోభపెట్టి ఆకట్టుకుంటున్నారు. మరి బాధితుల నుంచి వసూలు చేసినటువంటి నగదును నేరుగా కంపెనీ ఖాతాల్లోకి కాకుండా మరి కోల్కతాలోని ఇక మరస్నాథ్ మెర్కంటైల్ అనే డమ్మీ సంస్థ ఖాతాకు మళ్లిస్తూ ఉన్నారు. మరి అక్కడి నుంచి హవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో హాంకాంగ్కు తరలిస్తున్నట్టుగా అయితే పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. ఇందులో సాధారణంగా లభించే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్నే కేవలం అంటే 60,000కు అమ్ముతూ ఉన్నారు. మరి కొత్తగా 2 చేర్పిస్తే పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి ఇస్తామని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మరి అలా అనేక వస్తువులను అయితే అధిక ధరలకు విక్రయించారు. మరి పరారీలో ఉన్నటువంటి అంతర్జాతీయ కింగ్ పిన్ల కోసం కూడా ఇంటర్పోల్ ద్వారా కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు సమాయత్తమవుతూ ఉన్నట్టుగా కూడా మరి ఇప్పటికే సిపి తెలియజేశారు. నిర్వాహకులు గత 25 ఏళ్లుగా కూడా గోల్డ్ క్వెస్ట్ నెట్ ఇంకా క్యూనెట్ పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారని చెప్పేసి తెలిపారు. మరి కేసులు నమోదు కాగానే పేర్లు మారుస్తూ ఉన్నారని చెప్పేసి కూడా వివరించారు. ప్రస్తుతం ఇగ్నైట్ పేరుతో మోసం చేసేందుకు ప్లాన్ వేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి మల్టీ
లెవెల్ మార్కెటింగ్ స్కీమ్లలో అయితే చేరి చాలామంది మోసపోయారని, మరికొందరు ఆత్మహత్య సైతం చేసుకున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి మన దేశ చట్టాల ప్రకారం మల్టీ లెవెల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్లపైన నిషేధం ఉన్నది. మరి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నారు ఇక పోలీసులందరూ. మరి క్యూనెట్తో పాటు ఇతర సంస్థలను ప్రారంభించినటువంటి వ్యవస్థాపకుడు సేనాది రాజా పరారీలో ఉన్నాడని చెప్పేసి వివరించారు. మరి అతనిపైన కూడా దేశంలో చాలా కేసులు నమోదయ్యాయని, మరి ఆర్థిక కుట్రను బయటపెట్టినటువంటి పోలీసు అధికారులను అయితే సిపి అభినందించారు. గత ఒక 20 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రకరకాల పేరుతోని ప్రజల్ని మోసం చేస్తున్న గోల్డ్ క్వెస్ట్ నెట్, క్యూనెట్ పేరుతోని వేల కోట్లు మోసం చేసినారు. లక్షాది మంది ప్రజల్ని ముంచేశారు. లక్షల్లో బాధితులు ఉన్నారు. ఇది మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ అన్ని సంస్థలు మోసం చేసినాం. ప్రతిసారి వాళ్ళపైన పోలీస్ నిఘా పెరిగినప్పుడు, ఎన్ఫోర్స్మెంట్ పెరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్త పేరుతోనే రంగంలో దిగుతున్నారు. అట్లానే వాళ్ళు రకరకాల పేరుతోనే మొదటిగా గోల్డ్ క్వెస్ట్, తర్వాత క్వెస్ట్ నెట్, తర్వాత క్యూనెట్, ఇట్లా పేరు మార్చుకుంటూ సేమ్ బిజినెస్, సేమ్ మోడల్తోనే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బిజినెస్ చేస్తూ రావడం జరిగింది. ఈ మధ్యలో హైదరాబాద్ సిటీ పోలీసు క్యూనెట్ వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 35 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 9 కేసెస్ని వాళ్ళపైన కట్టడం జరిగింది. దీనిపైన చాలా బాధితులు బయటకు రావడం జరిగింది. చాలామంది ఈ కంపెనీస్ పైన అక్కడ ఉన్న ఆఫీసర్స్ చాలా అంటే చాలా ఒక పెద్ద ఆర్థిక నేరాన్ని ఆపగలిగారు. దాదాపు 5,000 కోట్ల పైన వాళ్ళు మోసం చేసే ఒక ప్లాన్ ఉండింది. అంతకుముందు కూడా చరిత్రలో చూస్తే కూడా వాళ్ళు దాదాపు 7,500 కోట్ల రూపాయలు మోసం చేయడం జరిగింది. లక్షల్లో బాధితులు ఉన్నారు మన దేశంలో. సో ముఖ్యంగా మనము వాళ్ళు ఫస్ట్ అవతారం ఎత్తింది గోల్డ్ క్వెస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఆర్ఓసి చెన్నైలో 21 డిసెంబర్ 2001లో అరెస్ట్ కావడం జరిగింది. ఇది కూడా హాంకాంగ్ బేస్డ్ కంపెనీ. తర్వాత సెకండ్ అవతారము వాళ్ళు క్వెస్ట్ నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి చెన్నైలో అరెస్ట్ కావడం జరిగింది. ఎందుకంటే 2003లో వాళ్ళపైన చాలా పెద్ద ఎత్తున అక్కడ పబ్లిక్ అవుట్క్రై వచ్చింది. చాలామంది కంప్లైంట్ చేశారు. చంద్రశేఖర్ అనేవాడు ఒక కంప్లైంట్ కూడా అక్కడ కోర్టులో కంప్లైంట్ చేశారు. సో దానివల్ల వాళ్ళకు తెలిసిపోయింది, ఇది బయటపడింది మా ఒక ప్లాన్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళ అవతారం వేరే మార్చుకున్నారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు క్వెస్ట్ నెట్ పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఒక కంపెనీ పైన ఒక ఇన్వెస్టిగేషన్ ఆదేశం చేయడం జరిగింది. అది ఆ కంపెనీ 23 నవంబర్ 2004లో క్వెస్ట్ నెట్ అనే కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత దాదాపు ఒక 7 years బిజినెస్ చేసింది. 2010లో ఈ ఒక కంపెనీ పైన వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ SFIO ద్వారా జూలైలో కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు ఒక ఇన్వెస్టిగేషన్కి ఇచ్చింది. 2012 మార్చిలో ఒక పెద్ద ఎత్తున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో చాలా అంటే చాలా క్లియర్ కట్ వాళ్ళు SFI రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.